ఎక్కిరాలకులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీవిష్ణుచరణోద్భాసి హృత్కుశేసే సుందరం వందే త్వామవధూతేంద్రం విశ్వగౌరాంగరూపిణం సీతారామేతీంద్రశ్రీ దివ్యలక్ష్మణరూపిణం సర్వసౌభాగ్యదాతారం సీతారామగురుం భజే. నమో అనంత కృష్ణాయ నమ కృష్ణసుతాయ చ నమః కల్మషనాశాయ శుద్ధసత్వాయ తే నమః. సీతారామపదాంభోజ మధుపాయతమానసం దివ్యయోగ ప్రదాతారం గౌరకృష్ణగురుం భజే. వాసుదేవ. గురు పౌర్ణమి మహాపర్వదిన విశేష సందర్భంలో శ్రీ యతీంద్ర నవరాత్రి మహోత్సవాలలో ఒక రోజుగా కూడా విశేషాన్ని సంతరించుకున్న ఈ రోజున మచిలీపట్నంలో గురు పూజ మహోత్సవాల్లో మీ అందరితో పాల్గొనటం అనే ఒక అదృష్టాన్ని కలిగించినటువంటి గురుదేవుల చరణ కమలాలకి నమస్కరిస్తూ కొన్ని విషయాల్ని మీ దగ్గర మనవి చేద్దామని అనుకుంటున్నాను. ముందుగా శ్రీ లక్ష్మణయతీంద్ర గురుదేవులు ఒకానొక సందర్భంలో చెప్పిన మాట, అది నిజానికి వారి వంటి వాళ్ళకి వర్తించకపోయినా వారి సుహృదయత అటువంటిది. వారు చెప్పారు, ప్రవచనము ఉపన్యాసము వీటిల్లో అంటే వక్త శ్రోతలు అనే ఒక విభాగం ఉన్న ప్రతి చోట కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, ఈ మాట్లాడే వ్యక్తి విశేషమైన పాండిత్యము ప్రజ్ఞ కలిగి ఉండి వినేవాళ్ళు అవి తెలియని వాళ్ళుగా ఒక భావనతో తన పాండిత్యాన్ని చూపించుకోవటానికి ప్రజ్ఞా ప్రదర్శనానికి ఉపయోగపడేది వాడేది, అది ఒక రకం. కానీ మనది అటువంటిది కాదు. ఒక ఆనందకరమైన విషయాన్ని లేదా అనుభవంలోకి వచ్చిన ఒక మధుర అనుభూతినో ఒక సన్నివేశాన్నో తన తోటి వాళ్ళు తనలాగానే ఒక మార్గంలో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళు వీళ్ళందరితో పంచుకునే సందర్భంలో మళ్ళీ దాన్ని స్మరణ చేసుకోవటం ద్వారా మళ్ళీ ఆ ఆనందాన్ని పంచుకోగలం, మళ్ళీ ఆనందాన్ని పొందుతాం అనే భావంతో మాట్లాడే సందర్భం వస్తే దాన్ని గోష్ఠి అంటారు. ముందర చెప్పినది ఉపన్యాసము, ఇది గోష్ఠి. ఉపన్యాసంలో పాండిత్యం విశేషాలు, ఛందస్సు తప్పులు, పలికే మాటల్లో రెండవ అర్థాలు ఇవన్నీ సూచింపబడతాయి వినేవాళ్ళ దగ్గర కూడా. ఎందుకంటే వినేవాళ్ళందరూ వినేవాళ్ళల్లో పాండిత్యం చెప్పేవాళ్ళకంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవి స్ఫురిస్తాయి. అదే ఒక గోష్ఠిలో మనం ఉంటే ఆ గోష్ఠి భావన కలిగిన చోట ఎలా ఉంటుంది అంటే అక్కడ ఏదైతే సంభాషణ జరుగుతోందో ఆ విషయాన్ని దాంట్లో ఉన్న ఆనందాన్ని జరుపుకుందాం అనే భావంతోనే అందరూ ఉండటం చేత ఆ ఆనందం ఇంకా రెట్టింపై అందరిలోనూ అంతటా మనకి కూడా దర్శనం అవుతుంది అని అటువంటి ఒక గోష్ఠి ఇక్కడ జరుగుతోంది. ప్రతిసారి మనం ఎప్పుడు మన అదృష్టం ఏమిటంటే గురుదేవులు మనకు అనుగ్రహించింది మనకి గోష్ఠి ఏర్పాటు చేస్తారు తప్ప ఉపన్యాసాల ఏర్పాటు మనకు అక్కర్లేదు. ఆయనకి తెలుసు. అంటే జలబుద్భుతగతి అతి చంచలమని చక్కగా తెలియవే ఓ మనస అని సంకీర్తనలో శ్రీ సీతారామయతీంద్రుల వారు చెప్తారు. మనసు ఇంకా నీటి బుడగ మన మనసు కంటే ఇంకా చాలా నిశ్చలమైంది, అంత చంచలం. కాబట్టి మనని ఎలా దారిలో ఉంచాలో కూడా ఆయనకి బాగా తెలుసు. కాబట్టి చక్కని గోష్ఠీలు ఇలా ఏర్పాటు చేసి అందులో ఉంటే చాలరా, మీరు ఎటు నడవాలో నేను నడిపించుకుంటానని చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నారు. ఆ అనుభూతి మనలో దాదాపు అందరికీ ఉంది. ఆ ప్రస్తావన ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకని చేశానంటే జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అన్నింటినీ ఒకసారి మనం మననం చేసుకుంటే
శ్రీమాన్ అనంతకృష్ణ మాస్టర్ గారు అనేక క్షేత్రాలలో అనేక కేంద్రాలలో భాగవత సప్తాహాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎంత ఇబ్బంది శారీరకంగా ఉన్నా దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా, ఆయన భాగవతం ప్రత్యేకం కొత్తగా చదువుకోక్కర్లేదు, మనందరినీ కనీసం ఒక్కరోజైనా వారం రోజులు ఇన్ని సప్తాహాలు జరిగితే ఒక సప్తాహం అయినా 7 రోజులు వీళ్ళు ఉంటారులే, ఉన్న వారం రోజులు వెంట వినకపోయినా కనీసం కూర్చుంటారులే, ఆ చుట్టుపక్కల తిరుగుతారులే, వచ్చిన భక్తులకి ఏదైనా వడ్డనైనా చేస్తారులే అంటే వెసులుబాటు ఇవ్వటంలో వాళ్ళని మించిన వాళ్ళు ఉండరు, తీసుకోవటంలో మనల్ని మించిన వాళ్ళు ఉండరు. అందుకని అంత వెసులుబాటు ఇస్తూ అన్ని క్షేత్రాల్లో అన్ని చోట్ల సప్తాహాలు నిర్వహిస్తున్నారు. భాగవతం భాగవతం భాగవతం. శ్రీ శ్రీ సీతారాం గురుదేవులు కూడా యతీంద్ర నవరాత్రులు ప్రతి సంవత్సరం అంటే ఆషాఢ శుద్ధ దశమి శ్రీ లక్ష్మణయతీంద్రుల వారి జన్మదినోత్సవం నుంచి ఆషాఢ బహుళ చవితి సీతారామయతీంద్రుల వారి జన్మదినోత్సవం వరకు ఉన్న 9 రోజుల్లో మధ్యలో 7 రోజులు పెదముత్తేవి క్షేత్రంగా భాగవత్ సప్తాహం గత 20 సంవత్సరాలుగా జరుగుతోంది. ఎందుకు ఇంత భాగవతం మీద వారు పట్టుబట్టి కూర్చుని మనందరినీ అటు ఆ మార్గంలో నడిపించాలని ప్రయత్నం చేస్తున్నారు? భాగవతం కంటే మన మానసిక స్థితికి సరిపడి తరుణోపాయం ఇంక ఏది లేదేమో. మిగతా అనేక మార్గాలు, వాళ్ళు అన్ని మార్గాలు చూపిస్తూనే ఉంటారు, వాళ్ళు చూపించని మార్గం కానీ వాళ్ళకి తెలియని మార్గం కానీ లేదు. కానీ మనం వెళ్ళడానికి మనకి ఏది సౌకర్యం, ఎందులో అయితే ఇష్టంగా వెళతాం అనే భావాన్ని నాకు అనిపించింది నా మనసుకి. అందుకని ప్రత్యేకం భాగవతం మీద భాగవత ప్రచారం, భాగవత సప్తాహాల్లో భాగవత స్మరణం, భాగవత పారాయణం. అంటే కృష్ణ కథ ఒక్కటే భాగవతం అనుకోకండి. భాగవతం మొత్తం మన మనిషికి సంబంధించిన మన నడవలసినటువంటి ధర్మాల దగ్గర నుంచి అన్నీ కూడా ఉన్నాయి, కానీ కథల రూపంలో ఉన్నాయి. అయితే ఈ సప్తాహ విశేషం గురించి అందరూ ఇప్పుడు భాగవత్ సప్తాహాలు వారు చేస్తున్నారు, శ్రీ గురుదేవులు నిర్వహిస్తున్నారు, అనంతకృష్ణ మాస్టర్ గారు నిర్వహిస్తున్నారు, వారిద్దరూ అభిన్నులే చేస్తున్నారు. అసలు సప్తాహమే ఎందుకు, 7 రోజులే ఎందుకు అన్న ప్రశ్న మనం భావన చేస్తే, ఇది ఇప్పుడు కొత్తగా ప్రారంభమైనది కాదు. కలియుగ ప్రారంభమైనప్పుడు జరిగిన ఒక సంఘటన ఇప్పుడు మనం మళ్ళీ మీ ముందు మనవి చేస్తాను. శ్రీకృష్ణ పరమాత్మ శరీరం వదిలేసి తర్వాత నారద భగవానుడికి ఆలోచన కలిగిందట, భూలోకంలో ఏం జరుగుతోంది అంటే, వారు త్రిలోక సంచారులు కదా. ఆయన అంటే చాలామందికి ఒక అపోహ ఉంది, నారద భగవానుడు వెళ్ళి పేచీలు పెడతాడు, ఇద్దరి మధ్య గొడవ పెడతాడు ఆయన అనే భావనలో ఉంటారు. అది మహా అపచారం. యోయామ్యేన కరాంబుజేన మహతీం వీణాం గృహీత్వాముదా ధృత్వా వామకరేణ తాళమనిషం నారాయణ అష్టాక్షరం గాయన్ మంగళమంతరాయ మలానందాసు నేత్రో ముహు నృత్యతి అచ్యుత పాదభక్తి వివసః తన్నారదం భావయేత్. అలాగే ఎప్పుడు నిరంతరము వీణమీటుతూ చేతిలో చిరతలు వాయిస్తూ నారాయణ స్మరణంతో అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాడట. ఎందుకండి ఆయన అన్ని చోట్ల తిరగాల్సిన అవసరం? ఆ నారాయణ స్మరణ ఏదో ఒక చోట కూర్చొని తిరిగితే చేస్తే సరిపోదా? వ్యాస ప్రాచేతసాదీనాం ముక్తి మార్గోపదేశకం. మనం ఇప్పుడు వ్యాస పౌర్ణమి ఇవాళ గురు పౌర్ణమిగా చేసుకుంటున్నాం. ఆయనకి గురువు, ఆయనని కూడా ఉపదేశం చేసి ఆయన దుఃఖంలో ఉంటే ఆయన దుఃఖాన్ని తీర్చినటువంటి ఆచార్య స్వరూపం నారద భగవానుడు. అలాగే పరమ ఏకాంతికం అంటారు. ఏకాంతికులు అంటే
ఒక్కరినే దైవముగా భావించేవారు అన్న ఒక పదం, ఒక భావం, ఒక అర్థం. చాలామంది దీనికి చెప్పే అర్థం ఏమిటంటే కేవలము విష్ణువుకి నమస్కరించేవాడు, కేవలము శివుడికి నమస్కరించేవాడు, లేదు కేవలము అమ్మవారికి శక్తి స్వరూపంగా భావించి నమస్కరించేవాడు, ఇతర దైవమును నమస్కరించడు అంటారు. ఏకాంతికుడు అంటే ఇక ఇతర దైవం అనే భావన లేనివాడు. ఎవరిని చూసినా స్థావర జంగమాలతో సహా ఎవరిని చూసినా ఏం చూసినా వస్తువా మనిష జంతువా పిపీలక బ్రహ్మ పర్యంతము అన్నింటిలోనూ ఒకే పరమాత్మ దర్శనం చేసేవాడు ఏకాంతికుడు. అటువంటి స్వామి కాబట్టి ఆయన నిరంతర నారాయణ స్మరణ. ఎందుకంటే ఎక్కడ చూసినా ఆయనకి నారాయణుడే కనబడతాడు కాబట్టి నారాయణ స్మరణలతో తిరుగుతూ ఉంటాడు. అటువంటి నారద భగవానుడు కలియుగ ప్రారంభమైంది, భూలోకంలో ఎలా ఉన్నారో అందరూ అని, లోక కళ్యాణమే ఆయన ధ్యేయం కాబట్టి బయలుదేరి సంచారంగా బయలుదేరాట. ఈ కథ పద్మపురాణంలో నుంచి చెప్పబడినది. వారు నారద భగవానుడు అలా తిరుగుతూ బృందావనం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక విచిత్రంగా ఒక సంఘటన కనబడుతుంది ఆయనకి. ఒక ఆవిడ మాతృమూర్తి, యవ్వనంగా ఉన్న స్త్రీ ఒక ఆవిడ నిలబడి ఉంది, దుఃఖపడుతోంది. ఆవిడ పిల్లలు లాగా ఉన్నారు, ఇద్దరు బాగా బక్క చిక్కిపోయి ప్రాణం ఉందా లేదా అన్నట్టుగా ఇద్దరు ఉన్నారు. ఆ శరీరం చూస్తే ముడతలు పడిపోయి బాగా వృద్ధాప్యంలో ఉన్నట్టుగా ఉన్నారు. ఈయన ఆవిడ చుట్టూతా కొంతమంది చెలికత్తెలు కూడా ఉన్నారు. బాగా దుఃఖిస్తోంది ఆవిడ యమునా తీరంలో. నారద భగవానుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏం కష్టం వచ్చింది నీకు, ఎందుకు ఇంత బాధపడుతున్నావు అంటే ఆవిడంది, స్వామి నేను భక్తిని, ఈ ఇద్దరు నా పిల్లలు జ్ఞాన వైరాగ్యాలు, ఈ 500 మంది పుణ్యనదులు నా చెలికత్తెలు. శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే శరీరం వదిలేశారో మా అందరికీ కూడా జవసత్వాలు పోయాయి, మేము నీరసించిపోయాం. అయితే ఆయన బాగా నడయాడి తిరిగిన ప్రదేశం అయిన ఈ యమునా తీరానికి బృందావనం దగ్గరికి రాగానే నాకు మాత్రం యవ్వనం వచ్చింది, మళ్ళీ నాకు నా జవసత్వాలు వచ్చాయి. జ్ఞాన వైరాగ్యాలైన నా పిల్లలు మాత్రం ఇలాగే వృద్ధాప్యంలో అసలు ప్రాణం ఉందా లేదా అన్నట్టుగా ఉండిపోయారు స్వామి. అంటే స్వామి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన తిరిగిన ప్రదేశం, ఇప్పుడు మనం కూడా ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటే మనసులో భక్తి అయితే కలుగుతుంది, కానీ జ్ఞానము వైరాగ్యము కలగాలంటే అది సరిపోవటం లేదన్నమాట. ఆయన తిరిగిన ప్రదేశం ఇది కృష్ణ పరమాత్మ అండి. నమస్కారం. అదే ఈ కథాక్రమంలో చెప్తున్నారు స్వామి. ఆయన ఆశ్చర్యంగా చూశాడు. అదేంటమ్మా, తల్లివి నీకు జవసత్వాలు ఉండటం, నీ పిల్లలు వాళ్ళు ముసలివాళ్ళు అయిపోవటం ఏమిటి? అలా కాదు, దీనికి నేను ఏదైనా మార్గం చూస్తానన్నారు. ఆయన ఇది జగన్నాటకంలో ఇది భాగం, ఆయనకి తెలియని విషయం ఏమి ఉండదు. కానీ ఏది ఎవరితో ఎక్కడ చెప్పించాలనేది వాళ్ళకి తెలుసు కదా. అందుకని ఆయన కూర్చుని వేదాంగాలన్నిటినీ అక్కడ పారాయణ చేశాడట. ఏమీ మార్పు లేదు, చలనం లేదు. ఇదేమిటి, ఇవన్నీ విన్నాక కూడా జ్ఞాన వైరాగ్యాలు లేవకపోవటం ఏమిటి అని ఆయన అనుకుంటూ ఒక్కసారి ప్రణవోపాసన చేశారు. అశరీర రూపంలో స్వామి వినపడ్డారు. నారద, ఈ సమస్యని నువ్వు పరిష్కరించలేవయ్యా, నువ్వు వెతుకుతూ ఉంటే నీకు సనత్కుమారుల వారు కనబడతారు. ఆ సనత్కుమారుల వారు దీనికి మార్గం చెప్తాడు, నువ్వు వాళ్ళని తీసుకుని వెతుకుతూ బయలుదేరమన్నారు. అలాగే స్వామి అన్నాడు. అదేమిటి, ఆ సనత్కుమారుడు నేను ఎక్కువ తక్కువలే ఉన్నాయి అనలేదు ఈయన. ఆ ఆజ్ఞని, ఆ వినిపించిన వాణిని ఆజ్ఞగా తీసుకున్నాడు. అందుకని ఆయన నారద భగవానుడు ఆజ్ఞగా తీసుకుని అక్కడి నుంచి వాళ్ళ దారిలో అలా వెళుతున్నారు. బదరికాశ్రమం దాకా వెళ్ళారు. మధ్యలో అందరినీ, ఇప్పుడు సనత్ కుమారుల వారు వస్తారన్నాడు. నారద భగవానులో వైభవం ఏమిటంటే
ఏ రూపంలో వస్తాడో కనిపించిన ప్రతి చోట ఆగి ఏమండి దీనికి ఏమైనా మార్గం ఉందా అని ఎవరు కనిపించినా అడుగుతున్నట్టు ఆయన. మాకు తెలియదయ్యా, మేమేం చేయలేము, పిచ్చి ప్రయత్నం మానే, అనవసరంగా తిరుగుతున్నావు, మనబోటి వాళ్ళు అంతా ఉంటాం కదా చెప్తున్నారు. అలాగే బదరికాశ్రమం దాకా వెళ్ళారు. అక్కడికి వీళ్ళు చేరిన క్షణంలోనే నడుచుకుంటూ వచ్చారట సనత్కుమారుల వారు. అంటే వీరి గురించి చెప్పేటప్పుడు సనక సనందన సనత్కుమార సదస్సుజాతుల గురించి చెప్పేటప్పుడు బయట ఈ సినిమాలో వాటిలో ఎక్కడ చూసినా వాళ్ళ గోచీలు పెట్టి 6 ఏళ్ళ పిల్లల్లాగా నిలబెడతారు. ఏ వాస్తవం. అయితే భావనలో శైశవ మానసిక స్థితి వారిది, చైల్డ్ లైక్ అని, అంతే తప్ప పిల్లలని కాదు. ఆ సనత్కుమారులు వారు ఎదురుపడి నారద భగవానులతో అన్నారట, నారద ఇది మీకు తెలియని విషయం కాదు, దీని గురించి ఇంత ఆలోచిస్తారేమిటి, భాగవత పారాయణ చేస్తే ఈ జ్ఞాన వైరాగ్యాలు లేస్తాయి అని. ఈయన ఆశ్చర్యపడ్డాడు. అదేమిటయా ఎలా అంటున్నావు, భాగవతం అంటే ఉపనిషత్ సారమే కదా, వేదాంగాల్లో నుంచి వచ్చిందే కదా, మూలభూతమైన వేదాల పారాయణ చేసేసాను, అప్పుడే లేవలేదు, మరి సారమైన భాగవతం చేస్తే ఎలా అంటే సనత్కుమారులు వారు అన్నారట, అయ్యా మీరు అన్నది నిజమే, కానీ మూలంలో లేని శక్తి ఒక్కొక్కసారి దీని ఫలితంలోకి వస్తుందయ్యా. ఉదాహరణ చెప్తాను మీకు. పాలున్నాయి, పాలు కాచి తోడు పెడతాం, పెరుగుని చిలికి వెన్న తీస్తాం, ఆ వెన్న కరగబెట్టి నెయ్యి వస్తుంది. ఆ నేతిని అగ్నిహోత్రంలో వేసి ఇంద్రియ స్వాహ అగ్నాయ స్వాహ అంటే జ్వాల ప్రజ్వలిస్తుంది, కానీ మూలమే కదా అని పాలు పోస్తే జ్వాల పెరుగుతుందా? అలాగే చెట్టుకి నీళ్లు పోస్తుంటాం, ఆ నీరే కాండంలోకి ప్రవేశిస్తుంది, కొమ్మలలోకి వెళ్తుంది, ఆకులలోకి పువ్వులలోకి పళ్ళలోకి ఆ నీరే రసంగా వెళ్తుంది. నీరే పోస్తున్నాను కదా అని కాండం రుచి చూస్తానంటే రసం తెలుస్తుందా? పండు రుచి ఉంటుంది, కానీ ఈ నీరే పండులోకి వెళ్ళింది, ఇదే మూలం కదా అని కాండం రుచి చూస్తానంటే. కాబట్టి వేదాంగములు మూలములే అయినా ఆ సారం గ్రహించడంలో ఉన్న వైభవం వేరు. అందువల్ల భాగవతానికి ఈ ప్రత్యేకత ఉంది. భాగవత పారాయణ చేస్తే తప్పకుండా జ్ఞాన వైరాగ్యాలు మళ్ళీ జవసత్వాలు పొందుతాయి అని ఇప్పుడు ఆ రోజుల్లోనే ఇది ఉందన్నమాట. ఏమిటంటే మన వాళ్ళు ఎవరికో తెలిసిన వాళ్ళకి ఏదో చిన్న ఆరోగ్య సమస్య వస్తుంది, ఏమండి ఇలా ఉంది అంటారు, పలానా మా వంశీ గారు ఉన్నారండి హోమియో క్లినిక్ వెళ్ళండి అంటాం. అంటే ఆయన చిన్నవాడేమో వయసులో అని అప్పుడు చెప్తారు, అలా కాదు, ఇగో మా పక్క వీధిలో వాళ్ళకి ఇలా ఒక కెమెరాలు ఏవో వచ్చాయి, ఆయన వారంలో తగ్గించాడు, వెళ్ళండి. అప్పుడు నమ్మకం కుదురుతుంది. ఎవరికో ఇంకోళ్ళకి తగ్గింది, ఇంకొకటి చోట బాగా జరిగింది ఇది అని చెప్తే నమ్మకం కుదురుతుంది. అందుకని ఇటువంటి విశేషం ఇంకోటి చెప్తాను నీకు అన్నారు సనత్కుమారుల వారు. అది తుంగభద్రా నదీ తీరం అట. ఆ తుంగభద్రా నదీ తీరంలో ఆత్మదేవుడు అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. చక్కగా వేదాంగాలను అధ్యయనం చేసినవాడు, తనకి ఉన్న దాంట్లో తృప్తి కలిగినవాడు, యాచన ద్వారా రోజు గడిపేవాడు. అయితే యాయవారం అంటాం, ఆ యాయవారం ఆయన వృత్తి. స్వతహాగా ధనికుడే అయినప్పటికీ కావలసినటువంటి సంపద ఉన్నా కూడా యాయవారంని వదిలిపెట్టలేదు. యాయవారం చేసుకుంటూ ధార్మికంగా నలుగురికి సహాయపడుతూ ఉండేవాడట ఆత్మదేవుడు. ఆయన భార్య ఉంది, ఆవిడ పేరు దుందుళి. కొంచెం పేరు వింటుంటేనే ఏదో విశేషం ఉందనిపిస్తుంది అన్నమాట. అలా చాలా అనుకూలవతి అయిన భార్యట. ఆయన నిత్యకృత్యాల్లో ఎప్పుడూ ఆయన వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా అన్నీ ఏర్పాటు చేసేసేది ఆవిడ. అయితే ఒక్కటే ఆవిడకి ఒక లక్షణం ఉంది. ఏమిటి అంటే, ఒక నిర్ణయం ఆవిడ తీసుకుందంటే ఇంకా దాన్ని మరల్చదు, ఇంకా రెండో ఆలోచన లేదు.
ఆ ఒక్కటే ఆవిడలో ఉన్నటువంటి ఒక ఇబ్బంది. ఇద్దరు చక్కగా అన్యోన్యంగా ఉంటున్నారు, రోజులు గడుస్తున్నాయి. అయితే ఈ ఆత్మదేవుడి మనస్సులో ఒక బాధ నిలబడిపోయి ఉంది. ఏమిటి అంటే సంతానం లేదు వారికి. చాలా కాలంగా సంతానం కలగలేదు. మామూలు వైద్యపరమైనవా, పూజాదికాల, వ్రతాల అలాంటివన్నీ చేసేశారు. మానవ ప్రయత్నాలన్నీ జరిగిపోయినాయి. కానీ ఏమీ అనుకూలమైనటువంటి ఫలితం కనబడకపోయేసరికి ఆయన చాలా నిరాశ చెంది ఇక అపుత్రస్య గతిర్నాస్తి అనేది మనసులో భావం చేసుకుని వెళ్ళి ఎక్కడైనా ఏ నదిలోనో పడి చచ్చిపోదాం, శరీరం వదిలేద్దాం అని బయలుదేరి వెళ్ళాడు ఆయన. అది ఆయన అదృష్టం. సరిగ్గా ఈయన ఏ నది తీరానికైతే వెళ్ళి ప్రాణత్యాగం చేద్దాం అనుకున్నాడో ఆ ఒడ్డున ఒక మహాసాధు, ఒక ఆయన మహా తేజస్శాలి కూర్చుని తపస్సు చేసుకుంటున్నట్టుగా ధ్యానం చేసుకుంటూ ఉన్నారట. ఆయన్ని చూడగానే మనసులో ఒక ఆశ కలిగింది. దుఃఖంతో ఉన్నాడు, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. తట్టుకోలేని బాధ ఏదైనా ఎవరినైనా మనం వీరి దగ్గర చెప్పుకోగలం అనిపిస్తే మనకు అప్రయత్నంగానే కంట్లోంచి ధారలు కారిపోతాయి ఎవరికైనా. ఆయన చూసి, ఏనాయనా ఏమిటి, ఎందుకంత బాధపడుతున్నావు, చెప్పు నీ దుఃఖం ఏమిటన్నారు. అయ్యా, ఏమని వర్ణించను నా బాధ, మిగతా ఐహికమైన ఏ ఇబ్బంది లేదు, కానీ సంతానం లేదు. నాకు సంతానం లేదు అనుకుంటే నా ఇంట్లో ఉన్న ఆవుకి ఇప్పటిదాకా దూడలు పుట్టలేదు, నా ఇంట్లో ఉన్న చెట్లు కాయలు కాయట్లేదు, పళ్ళు పండట్లేదు. ఇది ఏదో పురాకృతమైన ఒక కర్మఫలంగా నాకు అనిపిస్తూ భయం వేస్తుంది, బాధ కలుగుతోంది. ఇక ఇటువంటి పరిస్థితిలో జీవించటం వ్యర్థం అని చెప్పి మరణిద్దామని నేను వస్తుంటే మీరు దర్శనం అయింది, మీరే నాకు ఏదైనా దారి చూపించాలి, నాకు సంతానం అనుగ్రహించండి అన్న. ఆయన దివ్యదృష్టితో చూసి, అయ్యో ఇతనికి తెలియట్లేదే, ఈ సంతానం ఆనందదాయకం కాదు ఇతనికి, ఈ విషయం ఇతనికి తెలియట్లేదు, అక్కర్లేందు కోరుకుంటున్నాడు. ఇది కూడా అప్పటి నుంచి ఉందన్నమాట. మనం వెళ్తాం, 100 కోరికలు ఆ పాదాలు పట్టుకున్న 2-3 సెకండ్ల వ్యవధిలో 100 కోరికలు కోరుతాం. వాళ్ళు చిద్విలాసులు కాబట్టి సరే వీడికి కావాల్సింది ఇద్దాంలే, అవసరమైంది ఇద్దాం అనుకుంటారు, ఊరుకుంటారు కాబట్టి. కానీ ఆ 100 ఇచ్చేసి ఉంటేనా ఈ బడి కింద పడి దొలుతూ ఉంటాం భరించలేక. ఆయన అదే అడిగాడు. సరే ఈ మహానుభావుడు ఆయన చెప్పాట, వద్దు నాయన, సంతానం నీకు ఆనందదాయకం కాదు, ఇప్పుడున్నదే స్థితి సుఖమైంది, ఇలా ఉండమన్నాడు. వినడు కదా. వద్దులేండి స్వామి, మీరు ఇవ్వనంటే చెప్పండి, ఎలాగో దూకుతాం అనుకుంటున్నాను కదా, నీళ్ళలో దూకుతాను. సరే ఇక కర్మానుభవం అనేది తెలుస్తుందిగా వాళ్ళకి. సరే కానీ అన్నీ ఒక పండు తీసి, ఇదిగోనైనా నీ భార్యకి ఇవ్వు, మీరు నియమంతో ఉండండి, చక్కగా నియమపాలన చేస్తూ ధార్మికంగా ఉంటే నీకు చక్కని సంతానం కలుగుతుందని ఆయన అనుగ్రహించారు. ఆయన ఇంటికి వచ్చాడు, మహా ఆనందంగా వచ్చాడు. భార్య దగ్గరికి వచ్చి, ఇదిగోనోయ్ మన నోవులు పండాయి, స్వామివారు ఒక ఆయన దర్శనమైంది, ఆయన పండు ఇచ్చారు, మనకి సంతానం కలుగుతుంది. ఆవిడ సంతోషం అండి అంది, చేత్తో తీసుకుంది. అనుమానం వచ్చింది ఆవిడికి, పండు తింటే పిల్లలు పుడతారా, ఇది ఎంతవరకు ఏమో. ఇప్పుడు గర్భవతిని అయ్యి ఆ కనేటప్పుడు ప్రసవ వేదనలో నేను చచ్చిపోతే ఆ పుట్టేవాడు ఎలాంటి వాడు పుడతాడో, సరిగ్గా ఇది నిజమేనా కాదా, ఇన్ని అనుమానాలు వచ్చాయి ఆవిడికి మనస్సుకి. ఈ అనుమానాలు రాగానే పక్కనే అనుమానానికి వెంటనే పక్కన ఇంకొకటి తోడయిందనుకోండి ఇంకా బాగుంటుంది. వాళ్ళ చెల్లెలు ఒక ఆవిడ ఉందిట ఈవిడతో పాటు. ఎందుకే అక్కర్లేని గోల, నాకు 2 పిల్లలు, ఇప్పుడు నేను ఆల్రెడీ గర్భవతిగా ఉన్నాను, ఇప్పుడు మాకు పుట్టబోయేవాడిని మీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు డబ్బులు ఇవ్వు, మాకు సంసారం గడవడానికి నాకు ధనం కావాలి, మా ఆయనకి నీకు నాకు మధ్య ఈ రహస్యాన్ని ఉంచేద్దాం, మీ ఆయనకి తెలియనివద్దంది. ఇదేదో బాగుంది కదా, సంతానము వస్తుంది, పండు తినక్కర్లేదు. ఇప్పుడు ఈ పండు ఏం చేయాలి, ఇంట్లో ఉన్న గోవుకి పెట్టేసింది ఆవిడ. గోవు గర్భం ధరించింది, ఈవిడ మాయా గర్భంతో నడుస్తోంది ఇంట్లో. నెలలు నిండాయి, సంతానం కాని సంతానం ఆవిడికి కలిగాడు, కొడుకు. గోవు
గోవు చెవులు కలిగిన ఒక మగబిడ్డను ప్రసవించింది. ఊరూరంతా ఆశ్చర్యం. తీర్థప్రజ పొద్దునుంచి సాయంత్రం వరకు వచ్చి దర్శనం చేసుకెళ్తున్నారు. వింతగా ఉన్నాడు ఎవరో. గోవుకి మగపిల్లవాడు పుట్టాడు, చెవులు మాత్రం గోవు చెవులుగా ఉన్నాయని. ఈయన సంతోషించాడు ఆత్మదేవుడు. సరే, ఆయన్ని ప్రార్థించాను కదా, నా ఇంట్లో గోవు కూడా సంతానం కలగట్లేదని ఈయన నాకు రెండు కలిపి ఒకేసారి ఇచ్చేశారనమాట అనుకున్నాడు. ఇద్దరు మగపిల్లలకి జాతకర్మలు చేసేసి అతనికేమో గోకర్ణుడు అని పేరు పెట్టాడు, ఇతనికి దుందుకారి అని పేరు పెట్టాడు. కొడుకు కాని కొడుకుకి, గోవుకు పుట్టిన వాడికి గోకర్ణుడు అని పేరు పెట్టాడు. ఇద్దరూ పెరుగుతున్నారు. ఈ గోకర్ణుడు చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నాడు. ఈ దుందుకారి నెమ్మదిగా దుర్వ్యసనాలు పాలవటం మొదలుపెట్టాడు. కాస్త వయసు పెరగగానే అటు ఇటు పిచ్చి అల్లరి వేషాలు వేయడం, దుర్మార్గ పనులు చేయడం మొదలుపెట్టాడు. తల్లిని తండ్రిని హింసించడం మొదలుపెట్టాడు. ఆ గోకర్ణుని హింసించడం మొదలుపెట్టేసరికి అతను తండ్రి అనుమతి తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచేసరికి ఆత్మదేవుడికి అర్థమైంది, సాధువు గారు ఆ రోజు ఎందుకు చెప్పాడు, ఇదేదో ఆ రోజే చేసుంటే బాగుండేది అనుకుని ఆయన కూడా ఇల్లు విడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాట. ఒక కూపంలో పడి శరీరం వదిలిపెట్టేశాడు. ఇక ఈ దుందుకారి మిగిలారు, తల్లి కొడుకు. ఇతనికి దుర్వ్యసనాలు ఎక్కువైపోయినాయి. ఇంట్లో ధనం కావాలి అని తల్లిని వేధించడం మొదలుపెట్టాడు. ఆవిడ దగ్గర ఉన్నదేదో ఇచ్చింది, ఆ తర్వాత లేదనేసరికి ఇతనికి కోపం వచ్చి ఆవిడని కూడా చంపేసి ఇంట్లో ఉన్న వస్తువులు సామగ్రి ఏవో తీసుకుపోయాడు. 5 స్త్రీలని అతను తన అనుభవంలో ఉంచుకుని తెచ్చుకున్న డబ్బంతా వాళ్ళకి పెట్టాడు. తెచ్చిన డబ్బు అయిపోయింది. దారి దోపిడీలు మొదలుపెట్టాడు. దుర్మార్గ పనులు చేస్తున్నాడు. వీళ్ళకి అనుమానం కలిగింది, వీడు ఇప్పుడు అన్నీ తీసుకొస్తున్నాడు, మనకి పెడుతున్నాడు, ఇస్తున్నాడు, బాగానే ఉంది, కానీ రేపు ఎప్పుడైనా ఎవరి చేతిలో అయినా ఇతను పట్టుకుంటే, ఇతను దొరికితే మన ఇంటి దాకా వస్తారు, కాబట్టి ఏదో ఒకటి ఇక్కడే పూర్తి చేసేయాలనుకుని ఇతన్ని ఒక మంచానికి కట్టేసి పీక బిగించేశారు చంపేద్దామని. ప్రాణం పోలా, నిప్పులు తెచ్చి మీద పోసేశారట. దాంతో ఆ తీవ్రమైన ప్రయత్నంతో శరీరం విడిచిపెట్టడంతో పిశాచంగా మారిపోయాడు. గాలిలో తిరుగుతున్నాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఆ గోకర్ణుడు ఇంట్లోంచి వెళ్ళినవాడు చక్కగా మహానుభావులు ఎంతోమందిని ఆశ్రయించి విద్యలు పొంది తల్లిదండ్రులు ఎలా ఉన్నారో చూద్దామని మళ్ళీ ఊరికి వచ్చాడు. వచ్చి ఇంటి దగ్గరికి వచ్చాడు. చూస్తే ఇల్లు ఖాళీగా ఉంది. తల్లి లేదు, తండ్రి లేడు. చుట్టూతో ఎవరిని అడిగితే వాళ్ళు ఎప్పుడూ లేరయా, ఖాళీగా ఉంది ఇల్లు. ఆ బయట అరుగు మీద పడుకున్నాడు రాత్రి. ఈ దుందుకారి పిశాచంగా మారినవాడు అక్కడే తిరుగుతున్నాడు అనమాట. వాడు అర్ధరాత్రి పూట ఇతనికి కనిపిస్తున్నాడు. రకరకాల రూపాల్లో కనిపిస్తున్నాడు. అన్నయ్య అంటున్నాడు. ఉలిక్కిపడ్డాడు ఈయన. వీడెవడరా నన్ను అన్నయ్య అంటున్నాడు, ఏమిటి అంటే నేను దుందుకారిని, నాకు పిశాచ జన్మ వచ్చింది, నువ్వే రక్షించాలన్నాడు. సరే ఆగు, ఏదో ఒకటి ఆలోచిద్దామన్నాడు. సూర్యోదయం కాగానే అనుష్ఠాన బలంతో సూర్యభగవాను నిలబెట్టి అడిగాడు ఆయన, స్వామి దీనికి మార్గం చెప్పండి అని. అంటే స్వామి భాగవత్ సప్తాహం నిర్వర్తిస్తే ఖచ్చితంగా ఇతని పిశాచ జన్మ నుంచి నివృత్తి కలుగుతుంది అన్నాడు. అలాగే అని చెప్పి ఈయన ఆ భాగవత పారాయణకి కావలసినటువంటివన్నీ ఏర్పాట్లు చేసుకుని, పారాయణ చేయటానికి పండితుల్ని పిలుచుకుని ఒక పక్క యజ్ఞశాల ఏర్పాటు చేసి పూర్తిగా 7 రోజుల పాటు యజ్ఞం జరుగుతూ ఉంటే ఒక 7 కణుపులు ఉన్నటువంటి కర్రని పాటాడట ఆ పారాయణ జరిగే మండపంలో. పాతి దుందుకారిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. రావయ్య ఆ కర్ర మీద కూర్చో అన్నాడు. మొదటి రోజు భాగవత పారాయణ పూర్తయింది. అంతమంది సభికులంతా ఉన్నారు. ఒక కణుపు విరిగిన శబ్దం అందరికీ వినపడింది. రెండవ రోజు భాగవత పారాయణ, రెండవ కణుపు విరిగింది. 7వ రోజు భాగవత పారాయణ అయ్యి మంగళహారతి అయింది. 7వ కణుపు విరిగి ఒక దివ్య తేజస్సు
అందరూ చూస్తుండగా గాలిలోకి లేవటం, ఒక రథం వచ్చినట్టు ఆ తేజస్సుని తీసుకువెళ్ళినట్టు అందరూ చూశారు, ఆశ్చర్యపోయారు. ఇంత శక్తి ఉందా? అందులో ఒక్కడికి ప్రశ్న వచ్చింది, ఏమండి మరి ఇక్కడ కూర్చుని ఎంతమంది వింటున్నాం కదా, ఆయన ఒక్కడికే రథం ఎందుకు వచ్చింది అని. అంటే ఈ కూర్చుని వింటున్న అందరూ వింటున్నట్టు కాదు. ఎందుకు వింటలేదు అంటే మనం ఇంకా పిశాచాలు కాలేదు కాబట్టి వింటలేదు అన్నారు పెద్ద ఆయన. ఆ బాధ ఏమిటో, ఎంత బాధపడితే అలా ఉన్నాడో తెలుసు కాబట్టి కేవలం చెవి దగ్గరికి వినబడటం కాకుండా శరీరం అంతా, మనసంతా, అంటే ఆయనకి శరీరం లేదు, శ్రవణేంద్రియాలను మొత్తం విన్నాడు, ఆత్మ అంతా వింది కాబట్టి ఆ 7 రోజుల్లో అతనికి దివ్యమైనటువంటి స్థానం దక్కింది. ఇక్కడ 7 కణుపులు అన్నది చోట మనకి కుండలిని నిద్ర లేపటం అనండి, షట్చక్రాలు జాగృతం అవడం అనండి, సహస్రారం చేరడం అనండి, ఎన్ని పోలికలైనా పోల్చుకోవచ్చు. కానీ వాస్తవం అయితే కర్ణేంద్రియాలతో మాత్రమే కాకుండా పూర్తిగా మనం వింటున్నాం, పూర్తిగా ఆ భావనలోనే ఉంటే ఖచ్చితంగా మనకి కూడా కణుపులు విరుగుతాయి. ఇది ఆ రోజు జరిగినటువంటి చరిత్రని నారద భగవానుడికి సనత్కుమారులు వారు చెప్పి, ఇంత జరిగిందయ్యా, కాబట్టి ఈ భాగవత యజ్ఞం గనక చేస్తే, భాగవత సప్తాహం గనక నిర్వహిస్తే తప్పకుండా జ్ఞాన వైరాగ్యాలు లేస్తాయి. అనేసరికి నమ్మకం కలిగి అప్పుడు నారద భగవానుడు సుఖమహర్షిని ఆహ్వానం చేసి ఆ బదరికాశ్రమ ప్రాంగణంలో భాగవత సప్తాహం నిర్వహించారట. ఎలా అయితే అంత విశ్వాసంతో సాక్షాత్తు సుఖమహర్షి వచ్చి భాగవత సప్తాహాన్ని నిర్వర్తించారు, ఇక్కడ నిర్వహణకి బాధ్యత తీసుకుని నారద భగవానుడు అక్కడ నిజంగానే లేవాలని సిద్ధంగా ఉన్నవాళ్ళు జ్ఞాన వైరాగ్యాలు కాబట్టి సప్తాహం పూర్తవడంతోనే ఆనందంతో జవసత్వాలు కలిగి జ్ఞాన వైరాగ్యాలు లేచి నృత్యం చేయటం మొదలుపెట్టాయట. అందువల్ల భాగవత కథాశ్రవణం అది ఎంత అయినా సరే 7 రోజుల్లో పంపించేస్తామంటే మనం కూడా సిద్ధంగా లేము, అది వాస్తవమే. రావయా 7 రోజులు నీకు భాగవతం చెప్పి 8వ రోజు నీకు పరమపదం అంటే ఈ చుట్టుపక్కల దొరకం, అందులో అనుమానం లేదు. చాలా పనులు ఉన్నాయి, బోల్డ్ వ్యవహారాలు ఉన్నాయి, అప్పుడే రమ్మంటారా? అందుకని 7 రోజుల్లో భాగవత సప్తాహంలో కూర్చున్నా 7 రోజుల్లో మనకైతే పరమపదం అయిపోం, అది మాత్రం ఖాయమే, ఆ ధైర్యంతోనే ఉండొచ్చు. కాబట్టి ఆ భాగవత సప్తాహంలో, ఆ భాగవత పారాయణంలో కనీసం ఒక్క శ్లోకం, ఒక్క పద్యం, ఒక్క మాట, వారు చెప్తున్నటువంటి విశేషం, కనీసం చెప్తుండగా వారి దర్శనం, ఇవన్నీ కూడా చైతన్య మహాప్రభువు చెప్పినటువంటి చేతోదర్పణమార్జనం అని మన అంతఃకరణాన్ని శుద్ధి చేస్తాయి. ఇందాక మా సోదరులు చెప్తున్నారు, మన నిద్రపోయే సమయం మాస్టర్ పరమ గురువులు ఎంచుకుంటారండి మనల్ని శుభ్రం చేయడానికి, మెలకుగా ఉంటే మనం చేయనివ్వం కదా అని. అది వాస్తవం. అందుకని ఏంటంటే ఇది ఇలా ఏదైనా ఇప్పుడు వారు భాగవత కథ జరుగుతూ ఉంటే వారు చెప్తున్నటువంటి విధానానికో, లేకపోతే వారిని చూస్తూ ఆ రూపానికో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాతావరణానికో ఏదో ఒక కారణంతో కొంతసేపైనా ఒక మైమరపు మనకి కలుగుతుంది. ఆ సమయం చాలు వాళ్ళకి మన లోపల ఉన్నటువంటివి అన్నిటినీ శుద్ధి చేయడానికి. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఒరే రారా నాయన నిన్ను శుభ్రం చేసి నిన్ను జాగ్రత్తగా మళ్ళీ దారిలో పెడతామని. మనమే సిద్ధంగా ఉండం, పరిగెడుతూ ఉంటాం, అన్ని వైపులా అంతటా సర్వత్రా అనుగ్రహిస్తూ రక్షిస్తుంటేనే ఇలా ఉన్నాం. అంటే భక్తి మార్గం, జ్ఞాన మార్గం, వీటి గురించి మాట్లాడుతూ మార్జాల కిషోర్ న్యాయం, మరకడి కిషోర్ న్యాయం అని చెప్తారు. మన అదృష్టవశాత్తు, అంటే ఇందులో కూడా మన ప్రమేయం ఏం లేదు, మనం మార్జాల కిషోర్ న్యాయంలో ఉన్నాం. మరకడి కిషోర్ న్యాయంలో ఉండుంటే మనం ఏమో సంగతే తెలీదు, అనుమానమే.
ఇందులో ఉన్నాం కాబట్టి ఎటు వెళ్తున్నా మళ్ళీ వాళ్ళదే బాధ్యత కాబట్టి మేము అంటూ ఉంటాం. వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడుతూ ఉంటారు, మళ్ళీ వెళ్తూ ఉంటాం. న్యాయం మార్జాలం కిషోరం మర్కటం అలాగా. అందువల్ల ఈ భాగవత వైభవం ఇది. అందుకని శ్రీ గురుదేవులు శ్రీమాన్ అనంతకృష్ణ మాస్టర్ గారు నిర్వహించబోతున్నటువంటి భాగవత సప్తాహాలలో ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక్కరోజా వారం రోజుల అనేది కాకుండా యథావకాశం ఆత్మవంచన లేకుండా మన ప్రయత్నం అయ్యా అంటే శ్రీ గురుదేవులు ప్రతిసారి చెప్పేవారు, అనుగ్రహ వర్షం ఎప్పుడు కురుస్తూనే ఉంటుంది, మీ గిన్నె బోర్లిచ్చుకుంటే మాత్రం ఏం ప్రయోజనం అని. ఆ గిన్నె బోర్లిచ్చుకోకుండా ఉంటే చాలు. మనం ఒక్కొక్కసారి పాపం ఒరే గిన్నె బోర్లిచ్చామని వాళ్ళే తిప్పుతారు, అయినా మనం బోర్లిస్తూ ఉంటాం. అదొక్కటే, ఆ ఒక్క ప్రయత్నం మనం ఆయన్ని అయ్యా నేను గిన్నె బోర్లిచ్చుకోకుండా చూడండి అని వాళ్ళని ప్రార్థిస్తే తప్పకుండా అనుగ్రహ వర్షంలో మనం పునీతులం అవుతాం. ఆ భాగవత కథాశ్రవణం, భాగవత గోష్ఠి ఇంకో వైభవం ఏమిటంటే, అనిశము హరినామామృత హ్రదములందు గురుంకులిడుచు తనివి తీర గ్రోలి గ్రోలి మై మరచి తన్మయతనున్మత్తుడైన ధన్యునకు మించి సంపూజ్యుతముడేవండు అంటారు శ్రీ గురుదేవులు సీతారామయతుల వారు మధురవాణిలో. ఇంకా అంతకంటే అంటే భగవంతుడి పాదాలు మనం పట్టుకోక్కర్లేదు, భగవంతుడు ఎవరో కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పరమ భాగవతులు అంటే భగవద్ అనుభవం వాళ్ళకి నిరంతరం అభేదంగా భగవంతుడితో ఉన్నారు అని మనకి వాళ్ళు ప్రత్యక్షంగా కనబడుతున్నా కూడా వారి శ్రీచరణాలని పట్టుకుని ఉండడానికి, వేలాడటానికి ముందు వెనకాడుతూ ఉంటాం. అహంకారం అడ్డొస్తూ ఉంటుంది, అనేకమైన కారణాలు. ఇంకో రోజు, రేపు పర్వాలేదులే, రేపు కనిపించుదాం, రేపు వెళదాం, ఈ భావాల్ని మాత్రం వదిలి వారి శ్రీచరణాలు పట్టుకుంటే ఇంకా అంతకంటే వేరే ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే పరమ భాగవతోత్తములు మనము ఎవరినైతే గురువులుగా ఇప్పుడు అనుకుంటున్నామో వాళ్ళందరి శ్రీచరణాలలోనే మోక్ష సామ్రాజ్యం ఉంది, వేరే ఇంకెక్కడా కాదు. వారి శ్రీచరణాల మీద మన శిరస్సు ఆనించి నమస్కరిస్తున్నామంటే ఆ మోక్ష సామ్రాజ్యాన్ని వారు ఏ క్షణానైనా మనకు అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఆ శిరస్సు అక్కడ పెట్టడానికి ఆలోచించినంత కాలం ఆ కాలు కూడా వాళ్ళు అలాగే ఉంచుతారా, పర్వాలేదు, వాళ్ళది అనంతమైనటువంటి కాలం. మనకి కాలం పరిమితం, వాళ్ళది అనంతం. మన 100 జన్మలు తర్వాత 100 జన్మలు క్రితం కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి అవన్నీ క్షణమాత్రములు కాబట్టి పర్వాలేదులే, ఇక్కడ దాకా వచ్చాడు, రేపు ఇంకొద్దు ముందుకు వస్తాడు రాని అనుకుంటారు. మనం అయ్యా ఆ రావటం కూడా మాకు చేత కాదు, నీదే భారం, ముందుకు నడిపిస్తా అంటే నడిపించు, ఇక్కడే కూర్చోబెడతా అంటే కూర్చోబెట్టు, నువ్వు ఎక్కడ కూర్చోబెట్టినా నువ్వు కూర్చోబెడతావు కాబట్టి అది సుఖంగానే ఉంటుంది అన్న మానసిక స్థితిలో ఉండి వారి శ్రీచరణాలని ఆశ్రయిస్తే అన్నీ మనకి సమకూడతాయి. అసలు పరమార్థమే దొరుకుతుంది అనుకున్నప్పుడు ఐహికాన్ని గురించి ఆలోచన అక్కర్లేదు. ఎందుకంటే అవి ఒక నాణ్యానికి ఉన్న 2 వైపులు లాంటివి. ఒకటి ఉందంటే రెండోది ఖాయంగా ఉన్నట్టే, మనకి తెలియాలి అంతే. మనం తెలుసుకోవటంలోనే కాస్త అటు ఇటు అవుతుంది. అలా పరమ భాగవతోత్తముల సన్నిధిలో జరిగే ఇటువంటి మహత్ కార్యక్రమాలన్నింటిలోనూ ఇతోధికంగా అందరం పాల్గొని తరించుదాము, వారి అనుగ్రహానికి పాత్రులవుదాం. వాసుదేవ.